యాదాద్రి జిల్లా గుండాల మండలం సుద్దాల గ్రామంలో ఉన్నాము. తెలంగాణ మలిదశ ఉద్యమకారుడు, విద్యావంతుడు గడ్డమీది మహోదయ్ బీఆర్ఎస్ పార్టీ సర్పంచ్గా అభ్యర్థిగా పోటీ చేస్తున్నాడు. ప్రజాసేవ లక్ష్యంగా మీ ముందుకు వస్తుండు. అతనితో ఒకసారి మాట్లాడే ప్రయత్నం చేద్దాం. అన్న నమస్తే. బావురా? ఓకే. ఊళ్ళో ఏం సమస్యలు తెలుసుకోరు, ప్రజలకు ఏమి హామీ ఇస్తారు? ప్రజలకు హామీ ఇచ్చేది ఒకటే, ఈ కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చిన తర్వాత 2 సంవత్సరాల కాలంలో చేసిన పని ఏం లేదు. గ్రామ సమస్యలకు కానీ, రైతులకు కానీ, పారిశుద్ధ్యం కానీ ఏది పట్టించుకునే నాదుడే లేదు. ఏమన్నంటే ఇండ్లు ఇచ్చినామంటారు తప్ప వాళ్ళు చేసే వేరేది ఏం లేదు. అట్లా అంటే వాళ్ళు 420 హామీలు, 420 హామీస్, 420 హామీలు ఇచ్చారు. ఇందిరమ్మ ఇండ్లు తప్ప ఇంకా వేరే ఏం చేసినారు? రైతులకి రైతు బంధు పేరు మార్చి రైతు భరోసా అని పెట్టిరు. ఎకరానికి 7,000 అన్నారు, 6,000 ఇచ్చి ఇప్పుడు ఆల్రెడీ 2 కార్లు ఎగ్గొట్టిరు. ఇప్పుడు ఈ కారు ఇంకా బంద్ అయిపోలేదు. రైతులు ఆల్రెడీ నాట్లేయడానికి రెడీగా ఉన్నారు ఊర్లలో. ఈ గ్రామీణ ప్రాంతంలో ఎక్కువ ప్రజలు మొత్తం ఆధారపడేదే వ్యవసాయం పైన. వ్యవసాయానికి అది చేసుకొని బాగా పని చేసుకునేటోళ్ళకి కనీసం యూరియా సప్లై చేయలేకపోతున్నాం. యూరియా కోసం క్యూ లైన్లు లాస్ట్ టైం మీరు గత సీజన్లో చూసినారు. యూరియా కోసం ఎన్ని లైన్లు కట్టినారు, క్యూ లైన్లు కట్టినాం. అదే కేసీఆర్ ప్రభుత్వంలో, టీఆర్ఎస్ ప్రభుత్వంలో పుష్కలంగా యూరియా లభించిందా లేదా? అట్లా వీళ్ళు ఏంటంటే మాటలకి చేతలకి అసలు తేడా లేదు. మాటలేమో కోటలు దాటుతున్నాయి, చేతలు మాత్రం గల్లీ దాటట్లేదు. అట్లా ఉంటుంది కాంగ్రెస్ వాళ్ళు. ఇప్పుడు ఎలక్షన్లు వచ్చినాయి కాబట్టి బతుకమ్మ చీరలు, పట్టు చీరలు అని చెప్పి ఇక్కడ వంచుతున్నాం. అదే హైదరాబాద్లో ఎందుకు వంచుతలేవు? మనకు జూబ్లీ ఎలక్షన్లు అనగానే జూబ్లీ హిల్స్లో వంచినాం. ఇవాళ గ్రామాలల్లో, ఊర్లలో ఎలక్షన్లు అనగానే ఊర్లలో వంచడానికి రెడీ అయినాం. మరి ఇప్పుడు హైదరాబాద్ ఎందుకు పంచలేము? హైదరాబాద్ గ్రామ ప్రజలకు ఏమి హామీ ఇస్తున్నాను? నన్ను గెలిపిస్తే సుద్దాల ప్రజలకి నమస్తే పెట్టి ధనబెట్టి చెప్తున్నాను. గెలిపిస్తే ఇంతకు ముందు కనుక చేసిన మన మల్లయ్య గారు కానీ, పందరు కానీ ఎట్లయితే గ్రామాన్ని అన్ని విధాలు ఈ మండలంలో 20 ఊర్లతో కంపేర్ చేసుకుంటే మన సుద్దాలు ఎలా ఉంది, మిగతా 20 ఊర్లు వేరే పార్టీ అధికారంలో సర్పంచ్లు ఉన్న ఊర్లు ఎలా ఉన్నాయి కంపేర్ చేసి అంతకంటే మామూలు చేసిన దానికంటే ఇంకా మంచిగా చేస్తారు. రోడ్ లైన్, సీసీ రోడ్లు అయినా సరే, డ్రైనేజ్ అయినా సరే, ప్రజలకు మంచినీరు సౌకర్యం అయినా సరే, ఏ సమస్య వచ్చినా ప్రతిదానికి ముందుంటా కొట్లాడతా. వాళ్ళు పిలిస్తే పోతాం. ఈ కాంగ్రెస్ నాయకులకు ఒకటే, వాళ్ళు అవసరం ఉన్నప్పుడు వచ్చి కనిపించిపోతారు. మళ్ళీ వచ్చిందంటే వాళ్ళు అవసరం ఉంటేనే వస్తారు. ప్రజలకు అవసరం ఉంటే వాళ్ళు కనిపించరు. వాళ్ళకు అవసరం వస్తేనే వాళ్ళు ప్రజలలో ఉంటారు. ప్రజలకు అవసరం వచ్చినారు వాళ్ళు ఏదో హైదరాబాద్లో ఉంటారు, వాళ్ళ పనులలో వాళ్ళు ఉంటారు, సొంత పనులలో ఉంటారు. కాబట్టి నేను ఖచ్చితంగా మనకు ఈ చట్టాలు తెలుసు, అవి తెలుసు. ఏమనంటే అధికారంలో ఉన్నాం, మేము అధికార పార్టీలో ఉన్నాం, అన్ని నిధులు తెస్తాం, అది తెస్తామని. మా సుద్దాల్లో గత 45 సంవత్సరాల నుంచి సర్పంచ్ ప్రతిపక్ష పార్టీలే గెలుస్తున్నాయి. ఏనాడు అధికార పార్టీ గెలవలే. కాబట్టి మేము ప్రతిపక్షంలో ఉన్నాం, మాకు నిధులు తెచ్చుకునే సత్తా ఉంది. ఎట్లా తెచ్చుకోవాలో తెలుసు, మేము తెచ్చుకుంటాం. గ్రామాన్ని అభివృద్ధి చేస్తాం. వాళ్ళు ఏదో అధికారంలో ఉన్నాం, మేము అది చేస్తాం. ఇప్పటికీ వాళ్ళకి గెలిచే అవకాశం లేదు. వాళ్ళకి ఏ అవకాశం లేకనే వాళ్ళు ఏమంటారు, ప్రతి ఒక్క ఓటర్ దగ్గరికి పోయి మీకు ఇల్లు పెట్టిస్తాం, అది పెట్టిస్తాం, మాకు ఓటు వేస్తేనే పెట్టిస్తాం అంటే వాళ్ళు ఓటు వేస్తేనే ఇల్లులు పెట్టిస్తారా? లేకపోతే కాంగ్రెస్ పార్టీకి ఓటు వేయని వాళ్ళకి ఇల్లు పెట్టరా? అభివృద్ధి పథకాలు అందియరా? ఇప్పుడు ఇవాళ సుద్దాలో టీఆర్ఎస్ సర్పంచ్ నేను టీఆర్ఎస్ నుంచి చేస్తున్నా, రేపు నేను గెలుస్తా అంటే ఎమ్మెల్యే గారు మా గ్రామానికి పట్టించుకోరా? ఫండ్స్ ఇయ్యరా? సుద్దాల ఆలేరు నియోజకవర్గంలో లేదా? వాళ్ళు అట్లా ప్రచారం చేస్తున్నారు. ఏం భయపడాల్సిన అవసరం లేదు. ఖచ్చితంగా కొట్లాడతాం, గెలుస్తాం. రేపు సుద్దాలను అన్ని విధాల గుండాల మండలంలో 20 ఊర్ల కంటే ఆదర్శవంతంగా నిలబెడతాం. ఖచ్చితంగా పనులు చేసుకుంటాం. మేము కాంగ్రెస్ వాళ్ళకి ధీటైన సమాధానం ఇస్తాం. ఎన్నికల్లో ఖచ్చితంగా గుణపాఠం చెప్తారు. సుద్దాల ప్రజలే కాదు, తెలంగాణలో కూడా ఈ గ్రామ పంచాయతీ ఎన్నికలు, స్థానిక సంస్థల ఎన్నికల్లో రైతులు ఎదురు చూస్తున్నారు కాంగ్రెస్కు గుణపాఠం చెప్పాలని. రైతులకు సకాలంలో ఎరువులు ఇవ్వక చాలా నష్టపోయినారు. ఒడ్లు కొనక అట్లా నష్టపోయినారు. కరెంటు కష్టాలు పెట్టినారు పోయినసారి, నాణ్యమైన కరెంట్ ఇవ్వక. ట్రాన్స్ఫార్మర్లు కాలిపోవడం స్టార్ట్ అయినాయి లో వోల్టేజ్ కారణంగా. వాళ్ళు ఎవరు పట్టించుకుంటలేరు. వాళ్ళకి ఏమున్న పదవుల మీద వ్యామోహం తప్ప ప్రజల పైన లేదు. సుద్దాల మాజీ ఎంపీటీసీ, మాజీ సర్పంచ్ బడక మల్లయ్య గారు ఉన్నారు, అతనితో మాట్లాడదాం. నమస్తే. నమస్తే అన్న. ఎట్లుంది పార్టీ పరిస్థితి? ఇలా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా స్థానిక సంస్థలు జరుగుతున్నాయి ఎన్నికల్లో. ఈరోజు కేసీఆర్, గౌరవనీయులు పెద్దలు కేసీఆర్ గారు 13 సంవత్సరాలు పోరాటం చేసి తెలంగాణ తెచ్చి తెలంగాణ రైతులకు 24 గంటల కరెంట్ ఇచ్చాడు. మరి నీళ్లు తెచ్చిర్రు, కాలువలు తెచ్చిర్రు, రైతు బంధు తెచ్చిండు, రైతు బీమా పెట్టిండు, కేసీఆర్ కిట్టి ఇచ్చిండు, సన్న బియ్యం ఇచ్చిండు, అనేక పథకాలు పెట్టిండు. ఈనాడు కాంగ్రెస్ 6 గ్యారంటీలు అన్నాడు, అన్ని తుంగలో దొక్కిండు. ఒక బస్సు ఫ్రీ పెట్టి బస్సులో ఆడోళ్ళను కొట్టుకోబెట్టుండు. ఆ యొక్క బస్సు స్కీమ్ ఫెయిల్ అయిపోయినది. ఇంతవరకు ఎమ్మెల్యే గారికి నిధులే ఉండయి. అప్పుడు టీఆర్ఎస్ గవర్నమెంట్ ఒక ఎమ్మెల్యేకు 5 కోట్ల నిధులు ఇచ్చేది. ఇవాళ వాళ్లకు నిధులు లేవు. గ్రామాల్లో అభివృద్ధి పని కుట్టుబడిపోయినాయి. ఏ ముఖ్యమంత్రి కానీ 6 నెలల లోపే ఎలక్షన్లు పెట్టేది గ్రామ పంచాయతీ. ఈనాడు 2 సంవత్సరాలు అవుతుంది.
ఇప్పుడు కేంద్ర గవర్నమెంట్ ఒత్తిడితోని 3,000 కోట్ల డబ్బులు ఆపుతానంటానికి ఇప్పుడు ఎలక్షన్ పెడుతుండు. అది ఎందుకు పెడుతున్నాడంటే ఆ 3,000 కోట్ల కోసానికి పెడుతుండు తప్ప ఆయన ప్రేమతో పెడతలేదు. ఈరోజు కుక్కలు మనుషులు కడుతున్నాయి, పశువులు కడుతున్నాయి, మగ జీవాలు కలిసి చచ్చిపోతున్నాయి. పారిశుద్ధ్యం అటుకెళ్ళిపోయింది. వాటర్ ప్లాంట్ మా శుద్ధాల్లో మేము ఉన్నప్పుడు వాటర్ ప్లాంట్ ఎస్సీ బీసీ వాటర్ ప్లాంట్ తెచ్చినాం. ఏట్ల నుంచి 3 పైపు లైన్ తెచ్చినాం. ఆ పైపులు అన్నీ పోయినాయి, పట్టించుకున్న మానవుడు లేడు. ఆ వాటర్ ప్లాంట్ పట్టించుకున్న అయిపోలేదు. ప్రైవేట్ కొనుక్కొచ్చుకున్న మా శుద్ధాల ప్రజలు రోజు 5 రూపాయలు పెట్టి. మరి గౌరవ ఎమ్మెల్యే గారు మరి శుద్ధాల మరి వారి నియోజకవర్గం లేదా అని అడుగుతున్నా. ఇప్పుడు ఆయన ఎమ్మెల్యే, ఆయన ఎంపీ, ఆయన సర్పంచ్, ఆయన ఎమ్మెల్యే, మరి ఈ ఊరిని పట్టించుకోలేదు. మరి దేవాలయం పండుగ వచ్చినప్పుడు ఎమ్మెల్యే గారు వచ్చిర్రు. మేము విన్నవించుకున్నాం, అయ్యా మా వాటర్ ప్లాంట్ చేడిపోయింది, మా ప్రజలు కష్టపడుతున్నారు, రోజు 5 రూపాయలు పెట్టి కొనుక్కొచ్చుకుర్రు, అయ్యా వాటర్ ప్లాంట్ బాగా చేయించండి, ఒక 6,000 అవుతాయి. ఇవాళ ఏట్ల పైప్ లైన్ లీకేజ్తో ఖరాబ్ అయిపోయిన ఒక 3 లక్షల రూపాయలు అని చెప్పినాం. అయ్యా ఇస్తా అని చెప్పినాడు. వాటర్ ప్లాంట్ లేదు, పైప్ లైన్ లేదు. మా శుద్ధాల ప్రజలకు నీళ్ళ గోస అయిపోతున్నారు. వాటర్ ప్లాంట్ నడతలేదు. మేము 40 సంవత్సరాలు ఈనాడు ఒకటే వర్గం సంబంధించిన సర్పంచ్లను గెలిపించుకున్నాం. మేము సుధా మళ్ళా సర్పంచ్లను గెలిపించుకుంటాం. అభివృద్ధి పనులు చేసినాం. బ్రిడ్జి తెచ్చినాం, చెక్ డ్యామ్ తెచ్చినాం, తర్వాత మోడల్ స్కూల్ తెచ్చినాం, మరి మహిళా సంఘం బిల్డింగ్ కట్టించినాం, ఎస్సీ సంఘం బిల్డింగ్ కట్టినాం. ఎస్సీలో పూర్తి ఇక సీసీ రోడ్లు వేసినాం, బీసీలో వేసినాం. మేము అనేక పనులు అభివృద్ధి కార్యక్రమాలు చేసినాం. మేము ప్రజలకు దగ్గర ఉన్నాం. మేము ప్రజాసేవకులు లేవంగానే మా ప్రజలే ముఖ్యం. మా పిల్లలు వెనుక, ప్రజలు మా ముందు. అందుకే మాకు విశ్వాసంతో 10 వార్డు నెంబర్ గెలుస్తాం. సర్పంచ్ అధిక మెజార్టీతో గెలుస్తారు. తప్పకుండా ఈ గ్రామంలో మరి చైతన్య గల్ల ఊరు శుద్ధాల యొక్క హనుమంతు గారి యొక్క వారసులం. శుద్ధాల గుర్రం యాగిరెడ్డి వారసులం. శుద్ధాల నుంచి 3 సార్లు ముచ్చటగా అసెంబ్లీకి పంపిణీ శుద్ధాల ప్రజలు. మరి పల్లె నుంచి ఢిల్లీ వరకు ఒక పేరు ఉంది. అందుకే ఈరోజు శుద్ధాల గుండాల మండలము ప్రత్యేకమైన ఊరు. చైతన్య గల్ల యూత్ యువకులు ఉన్నారు. చాలామంది ఈనాడు కాంగ్రెస్ నుంచి టీఆర్ఎస్లో చేరిర్రు. వీళ్ళైతేనే ఈ ఊరికి న్యాయం చేయగలుగుతారు. మరి వీళ్ళైతేనే ప్రజల మనసులు, ప్రజల యొక్క సమస్యలు వచ్చుకుంటారు. వీళ్ళ నుంచి అయితే తప్ప ఈ 2 ఏళ్ళు ఎమ్మెల్యే గారు ఏమి పనులు చేయలే. ఈజీఎస్ కేంద్ర గవర్నమెంట్ ఒక 5 లక్షలు 10 లక్షలు వస్తే అక్కడ సీసీ రోడ్లు పోసిరు తప్ప ఈ ఊళ్ళో ఏమి పని చేయాలని నేను చెప్పబోతున్నాను. ఇప్పటికైనా ఈ ప్రజలు గెలిపిస్తారు. మాకు గవర్నమెంట్ లేకున్నా కేంద్రంలో బీజేపీ గవర్నమెంట్ ఉంది. రాష్ట్రంలో మన ఊళ్ళో టీఆర్ఎస్ సర్పంచ్ అనుకుంటాడు. మేము ప్రత్యేకంగా నిధులు తెచ్చుకుంటాం. ఎమ్మెల్సీల ద్వారా, ఎంపీల ద్వారా నిధులు తెచ్చుకొని గ్రామాన్ని అభివృద్ధి చేస్తాం. మేము సర్పంచ్ గెలిచిన వారం వెళ్ళక ముందు ఏట్ల నుంచి లైన్ తీసి నీళ్లు ఓపిస్తాం. మన ఎస్సీ కాలంలో వాటర్ ప్లాంట్ బాగా చేపిస్తాం. వాటరు ఎస్సీలకు అందిస్తాం, బీసీలకు వాటర్ ప్లాంట్ బాగా చేపిస్తాం. ప్రజా సమస్యలు తీసుకుంటాం. మేము ప్రజల పట్టు ఉండి వెళ్ళప్పుడు వాళ్ళ తోడు వేడు ఉండి వాళ్ళకు అనేక సహకారాలు చేస్తాం. ఏ విషయంలో పట్టించుకుంటాం, పోలీస్ కానీ, ఎంఆర్ ఆఫీస్ కానీ, రేషన్ కార్డు కానీ అన్ని కార్యక్రమాలు శుద్ధాల 45 ఏళ్ళు మేము రాజకీయం వెళ్తున్నాం. ఏ విషయంలో పట్టించుకుంటాం. మరి ఈ యొక్క శుద్ధాల ప్రజలు మంచి తెలివి కల్ల వాళ్ళు, ఒక నీతి పనులు. మరి ఎమ్మెల్యే గారు 2 సంవత్సరాల నుంచి ఈ ఊరికి ఏం పని చేయలేదు. ఒక ఇండ్లు ఇచ్చారు, అది మీకు చాలా తెలుసు. ఇండ్లు 1,40,000 కేంద్ర గవర్నమెంట్ ఇచ్చింది. 60,000 ఈజీఎస్లో వచ్చినాయి. 2 లక్షలు ఊరికి కేంద్ర గవర్నమెంటే. ఈజీఎస్ అంటే కేంద్ర గవర్నమెంటు. మరి ఆ డబ్బులు చూస్తా సర్పంచ్ ద్వారానే వస్తాయి. మరి ఇప్పుడు సర్పంచ్ లేరు కాబట్టి ఎమ్మెల్యే గారు నడుస్తుంది. మరి దయచేసి చాలామందికి మాకు తెలుసు. మరి మేము తప్పకుండా ఇండ్లు తెప్పించుకునే ఒక ఆలోచనలో మా గ్రామానికి ఇదివరకు తెచ్చినాం యాగిరెడ్డి గారి ద్వారా. ఇంకా చూద్దా ఇండ్లు అన్ని పథకాలు తీసుకొచ్చి ఈ గుండాల మండలంలో శుద్ధాల ఆదర్శ గ్రామ పంచాయతీగా తీర్తామని మేము ఈ శుద్ధాల ప్రజలను తెలియజేసుకుంటున్నాం. జై హింద్, జై కేసీఆర్ గారి. ఉమ్మడి నల్గొండ జిల్లా పరిషత్ మాజీ వైస్ చైర్మన్ గడ్డమీది పాండరండు, రాజకీయంలో సీనియరు. వారితో ఒకసారి మాట్లాడదాం. ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా పంచాయతీ ఎన్నికల నగారం మోగింది. నామినేషన్ ఘట్టం 2వసారి స్టార్ట్ అయింది. ఈ ఎన్నికలలో శుద్ధాల గ్రామం నుంచి వెళ్ళి బీఆర్ఎస్ అభ్యర్థిగా గడ్డమీది మహోదయ్ గారిని,
10 మంది వార్డు మెంబర్లను బీఆర్ఎస్ గ్రామశాఖ ఏకగ్రీవంగా తీర్మానం చేస్తూ అభ్యర్థులను ప్రజల ముందు నిలబెట్టింది. మేము తెలియపరుస్తా ఉన్నాం. 81 నుంచి నేటి వరకు 45 సంవత్సరాల సుదీర్ఘ కాలం ఏమీ లేని సుద్దాల్లో మా మొదటి సర్పంచ్గా హనుమంత్ గారు, సుద్దాల హనుమంత్ గారు, అశోక్ దేవ్ తండ్రి, వారి తర్వాత బత్తిని లక్ష్మీనరసయ్య గారు, వారి నాయకత్వంలో యాదగిరెడ్డి గారు, వీళ్ళ నాయకత్వంలో మేమంతా కూడా ఈ గ్రామాన్ని ఎంతో అభివృద్ధి చేసినాం. ఈ గ్రామంలో కనీసం చదువుకుందామంటే ఎవరు సర్పంచ్ అయితే వాళ్ళ ఇంట్లో బడి ఉండేది. అలాంటి పరిస్థితిని ఈనాడు హై స్కూల్ చేసినాం, మోడల్ స్కూల్ చేసినాం, విద్యారంగాన్ని ముందుకు తీసుకెళ్ళినాం. అదేవిధంగా దైవకార్యం అంటే భగవంతుడు అంటే అందరికి ఇష్టం. ఆనాడు మేము గెలిచే నాటి వరకు గుళ్ళు ఇవన్నీ కూడా కూలిపోయి ఉన్నాయి. ఆనాడు మేమంతా కూడా కష్టపడి మాకు సర్పంచ్ వచ్చిన తర్వాత వెంటనే 2-3 లక్షలు వసూలు చేసి ప్రజల దగ్గర నుంచి వెళ్ళి వేణుగోపాల స్వామి గుడి, ఆంజనేయుల గుడి ఇవన్నీ కూడా బాగా చేసి దాన్ని కూడా ప్రజలకు పూజా కార్యక్రమాలు, ఇతర కార్యక్రమాలు చూసుకోవడానికి అందించడం జరిగింది. అదేవిధంగా గ్రామంలో అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేసినాం. అధికార పార్టీలో ఉన్న ఊర్ల కంటే, మంత్రులు ఎమ్మెల్యేలు ఉన్న ఊర్ల కంటే సుద్దాల గ్రామంలో ఏదో ఒక్కటి కూడా అన్నీ ఉండాలని చెప్పి అన్నీ కూడా ఇక్కడ ఏర్పాటు చేసుకోవడం జరిగింది. సరే, మేము ఇవాళ ప్రభుత్వాన్ని అడుగుతూ ఉన్నాం. కేంద్రంలో రాష్ట్రంలో ఎవరెవరో ఉంటారు, ప్రజలు ఎవరు గెలిపిస్తే వాళ్ళు ఉంటారు. కానీ గెలిచిన వాళ్ళు ప్రజలకు పనిచేయాలన్నా వద్దా, బాధ్యులా కాదా మేము అడుగుతూ ఉన్నాం. కేంద్రం సంగతి పక్కకు పెట్టండి. కేంద్రం చేస్తుందా కాంగ్రెస్ ముఖ్యమంత్రి గారు, కాంగ్రెస్ క్యాబినెట్ వాళ్ళంతా చూసుకోవాలి. చేయకపోతే నిలదీసి అడగాలి, చేయించుకోవాలి. అది వాళ్ళు దానికి బాధ్యులు. వీళ్ళు అడగాలి, వాళ్ళు చేయాలి. కానీ ఇవాళ గ్రామాలలోకి వస్తే ఎమ్మెల్యేలు వస్తే ఎమ్మెల్యేలతో ఎవరు పని చేయించుకోవాలి? గ్రామస్తులు పని చేయించుకోవాలి. నువ్వు ఏ పార్టీ సర్పంచ్ గెలిచినా ఎవరున్నా ఈ ఎమ్మెల్యేకు ఉన్నటువంటి ఆలేరు నియోజకవర్గంలో ఎమ్మెల్యేలకు ఉన్నటువంటి గ్రామాలన్నీ కూడా ఆయన అధికారంలోనే, ఆయన ఆధీనంలో ఉంటాయి. ఏ రంగం నుంచి ఏ ఫండ్ వచ్చినా, ఏది అవసరం ఉన్నా, విలేజ్కి అవసరం ఉన్నా ఎమ్మెల్యే గారు దాన్ని ప్రాధాన్యత ఇవ్వాలి. అయితే మమ్మల్ని కొంతమంది అడుగుతారు, మిత్రులు కాంగ్రెస్ వాళ్ళు. మమ్మల్ని అడగడం కాదు, ఓటర్స్ని అడుగుతారు. వాళ్ళు అధికారంలో లేరు, వాళ్ళకి ఎమ్మెల్యే లేదు, గవర్నమెంట్ లేదు, నిధులు ఎట్లా వస్తాయి, ఊరిని ఎట్లా అభివృద్ధి అవుతుంది అంటే మేము ఒకటే మాట చెప్తున్నాం. 45 సంవత్సరాల సంది మాకు ఏ అధికారం లేదు. పోయిన ఒక్కసారి 5 సంవత్సరాలు మాత్రమే బీఆర్ఎస్లోకి వెళ్ళాం. మేము సిపిఐ నుంచి వెళ్ళి ఒక అధికారం 5 సంవత్సరాలు మాత్రమే 5 సంవత్సరాల పీరియడ్లో ఉన్నాం. మిగతా 40 సంవత్సరాలు మేము అనధికారికంగా కమ్యూనిస్ట్ పార్టీలో ఉన్నాం. అయినా కూడా ఈ ఊళ్ళే భూములు, సమస్యలు, అభివృద్ధి ప్రతి ఒక్కటి కూడా టేకప్ చేసినాం. అందరికీ అన్ని తీర్లు కాపాడినాం. ఇవాళ మేము అడుగుతూ ఉన్నాం, ఏ ప్రజాప్రతినిధి అయితే మన మీద గెలిచి ఉంటాడో ఆయన నిలబెట్టి ఊరికి అవసరం ఉన్నాయి అడుగుతాం. ఒకవేళ ఆయన ఇవ్వకపోతే నువ్వు ఎందుకు ఇవ్వవు, ఈ ఊరు నీకు నియోజకవర్గం లేదా, నీ మండలం లేదా, నువ్వు బాధ్యుడు కావాలంటాం. అడిగినప్పుడు ఆయన ప్రజలకు, ఎవరైనా ప్రజలకు చేయమని అంటాం, కానీ మన ఇళ్ళలో కాదు కదా. నాకు 1,00,000 రూపాయలు లేకపోతే నాకు 2 లక్షలు అడుగుతలే. చాలా అనుభవం ఉంది. జిల్లా వైస్ చైర్మన్గా చేశారు. మీరు సుద్దాల గ్రామానికి మహోదయ గెలిస్తే ఏమి హామీ ఇస్తారు, ఏం చెప్తారు? సుద్దాలకు మహోదయ గెలిస్తే మరోసారి బీఆర్ఎస్కి అవకాశం ఇస్తే సుద్దాల మిగిలిపోయిన మా సుదీర్ఘ కోరిక ఒకటి ఉన్నది. సుద్దాల గ్రామంలో హాస్పిటల్ కావాలి. 10 పడకల హాస్పిటల్ సుద్దాల గ్రామంలో ఏర్పాటు చేయాలనేది మా సుదీర్ఘ కోరిక. దాని కొరకు మేము పట్టుబడతాం. దాంతోపాటు రవాణా సౌకర్యం, ఇప్పుడు బ్రిడ్జి వేసుకున్నాం మేము ఆడికెళ్ళి, దాని 18 కోట్లతో బ్రిడ్జి చెక్ డ్యామ్ వేసుకోవడం జరిగింది. మా మల్లయ్య గారు చెప్పిండు. అక్కడి నుంచి వెళ్ళి ఇక్కడి వరకు ఒక 3 కోట్ల రూపాయలు అయితే ఆ రోడ్డు వేయించుకుంటాం. దాంతోపాటు గ్రామంలో మిగిలిపోయినటువంటి సీసీ రోడ్లు, డ్రైనేజీ ఇవన్నీ కూడా కంప్లీట్ చేసుకుంటాం. అదేవిధంగా రవాణా సౌకర్యం ఇలాంటివన్నీ కూడా చేసుకుంటాం. దాంతోపాటు వ్యక్తిగతంగా కూడా ప్రభుత్వం ద్వారా వచ్చేటువంటి స్కీమ్లు ఏదైనా ఉంటే ప్రజలకు సంబంధించిన విషయాలలో కూడా పూర్తిగా టేకప్ చేసి వాళ్ళకి సహకరిస్తాం. అదేవిధంగా గ్రామ పంచాయతీ మేము ఎప్పుడో పాతకాలంలో కట్టినాం. దాదాపుగా ఇప్పుడు ఇంకో కొత్త గ్రామ పంచాయతీ కట్టడానికి ప్రతిపాదన చేస్తాం. సుద్దాల గ్రామంలో మిగిలి ఉన్నటువంటి ప్రజలకు సంబంధించిన అవసరాలు ఏదైతే ఉంటాయో మిగిలిపోయిన పనులన్నీ కూడా చేయించడానికి బీఆర్ఎస్ గ్రామశాఖ, బీఆర్ఎస్ అభ్యర్థి ఉంటే గెలిపిస్తే గ్రామ ప్రజలందరూ కూడా ఈ అభయం ఇస్తున్నాం. మేము వాగ్దానం చేస్తున్నాం. ఏ రాష్ట్ర ప్రభుత్వం ఉన్నా, ఏ ఎమ్మెల్యే ఉన్నా మేము ఇవ్వాలని అడుగుతున్నాం. ఇవాళ మాకు హాస్పిటల్ గతం నుంచి సబ్ సెంటర్ ఉంది, ఇలా అది కూలిపోయింది. మరి ఆ కూలిపోయిన దాన్ని అధికారం ఎవడున్నా కూడా దాన్ని నిర్మాణం చేయాలి. అదేవిధంగా ప్రజలందరూ కూడా పాల సెంటర్, ఇక్కడ పాల ఉత్పత్తి ఉంటుంది. దాదాపు చాలా పాల ఉత్పత్తి ఉంటుంది ఇక్కడ. రైతులంతా దాని మీద పాల కేంద్రం పాల కేంద్రం ఒకటి ఏర్పాటు చేసుకోవాలి, భవనం. సరే, ఇవన్నీ కూడా ఎమ్మెల్యే గారు ఏం చెప్తుండంటే, ఎమ్మెల్యే గారు చెప్తుండో చెప్పలేదో మాకు తెలియదు, కానీ వారి కింద ఉన్న మనుషులు, ఈ గ్రామంలో ఉన్నటువంటి కాంగ్రెస్ మనుషులు, మా కాంగ్రెస్లకు వస్తే మేము శాంక్షన్ చేస్తాం. మేము అడుగుతా ఉన్నాము, కాంగ్రెస్ వాళ్ళను మేము బ్రిడ్జి ఏర్పాటు చేసినాడు మిమ్మల్ని రమ్మన్నామా? బీఆర్ఎస్లకు మిగిలిన పనులన్నీ చేసినా మిమ్మల్ని కాంగ్రెస్ వదిలిపెట్టి రమ్మన్నామా? ఇవో ఇలాంటి పనికిరాని మాటలు మాట్లాడి సమాధానం చెప్తున్నారు. ఇలాంటి అన్ని కూడా పూర్తి చేయడానికి మరి మహోదయ్ గారు గెలిస్తే ప్రజలలో ఉండి ప్రజా సమస్యల కొరకు నిరంతరం పోరాటం చేస్తూ ఈ 3 ప్రధానమైనవి, ఇది 3 కోట్లతో
అది 10 పడకల హాస్పిటల్ అంటే దాదాపు 1,50 లక్షలు అవుతుంది. అది తర్వాత తక్షణమే మంచినీళ్ళ సమస్య, ఇప్పుడు ఫ్లోరిన్ ఇవన్నీ ఉన్నాయి. మాకు ఏట్లో వేసుకున్నాం, బీసీ కాలనీకి 2, తర్వాత ఎస్సీ కాలనీ ఒకటి పైప్ లైను. ఆనాడు పురుషోత్తం రెడ్డి యాదగిరెడ్డి గారు ఉన్నప్పుడే నేను సర్పంచ్ ఎంపీటీసీగా మళ్ళీ సర్పంచ్ ఉన్నప్పుడు వేయించినాం. దాని పైప్ లైన్ పోయినాయి. ఆ పైప్ లైన్ పోతే మేము ఎమ్మెల్యే గారు కళ్యాణం, దేవుని కళ్యాణం చేస్తే మే తారీఖున మేల వచ్చిండు, పోయిన మేల. అప్పుడు నేను అడిగిన ఎమ్మెల్యే గారు, నీళ్ళ సమస్య అందరిది, ఇది పార్టీకి సంబంధించింది కాదు, మాకు నీళ్లు కనీసం ఒక 5 లక్షల రూపాయలు ఇస్తే ఈ 3 పైప్ లైన్లు పూర్తి చేసుకుంటే 2 మోటార్లు కాలిపోయిన వేసుకుంటే నీళ్లు మంచి స్వచ్ఛమైన నీళ్ళు వస్తాయని చెప్తే అన్నాడు. ఇప్పటివరకు ఆయన పట్టించుకోలేదు. మంచినీళ్ళ సమస్యను కూడా వెంటనే పరిష్కారం చేసుకుంటాము. తర్వాత ఫిల్టర్ పాయింట్ పైల శేఖర్ రెడ్డి గారు ఇచ్చింది, పాపం ఆయన ఇచ్చినటువంటి ఫిల్టర్ చెడిపోయింది. ఇవాళ ఈ 2 సంవత్సరాల గ్రామ పంచాయతీ సర్పంచ్ లేడు కాబట్టి, ఈ 2 సంవత్సరాల కాలంలో ఇన్ఛార్జ్ పాలన కాబట్టి అది కూడా పెండింగ్లో పడి ప్రజలు నీళ్ళు కొట్టుకొని స్వచ్ఛమైన నీళ్ళు జరిగే పరిస్థితి లేదు. ఆ ఫిల్టర్ పాయింట్ వెంటనే తక్షణమే దాన్ని అమలు జరిపి ఈ తక్షణ కార్యక్రమాలను చేయడానికి బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి గెలిస్తే మేము సుద్దాల గ్రామంలో ఈ కార్యక్రమాలను కొనసాగిస్తామని కోరుతాను. అదేవిధంగా ప్రజలను అప్పీల్ చేస్తూ ఉన్నాం. మేము 45 సంవత్సరాల కాలంలో ఎక్కడ ఒక అబద్ధం వాగ్దానాలు కానీ, మోసపూరితమైన పనులు కానీ, ఏ కుటుంబానికి నష్టం కానీ, ఎవరికి అన్యాయం కానీ, ఎలాంటి హరాస్మెంట్ కానీ మేము ప్రోత్సహించలేదు, అసలు చేయలేదు. రేపు భవిష్యత్తులో కూడా ఊరును కాపాడుతాం. నీతిబద్ధంగా, న్యాయబద్ధంగా గ్రామానికి కావాల్సినటువంటి అభివృద్ధి కార్యక్రమాలు వైపు వెళ్ళడానికే మేమంతా ప్రయత్నం చేస్తాం. అది ఎవరు ప్రజాప్రతినిధుల పైన ఉన్నా, కింద మేమున్నా, వాళ్ళ బాధ్యత వాళ్ళ పనిచేయాలి. వాళ్ళతోటి కూడా పని చేయించే సత్తా శక్తి మాకున్నది. ఆ గ్రామాన్ని ఆ రకంగా చేస్తాం. ఈ గ్రామంలో మిగిలిపోయినటువంటి పనులన్నీ కూడా పూర్తి చేసుకోవడానికి దాదాపు నాకు తెలిసినంత వరకు ఒక 10 కోట్ల రూపాయలు ఈ గ్రామానికి మరి అయితే నేను కోరిన కోరికలు పూర్తి అవుతాయి. ఒక 18 కోట్ల రూపాయలు బ్రిడ్జి పెట్టుకున్న వాళ్ళము ఒక 10 కోట్ల రూపాయలు ఒక 5 సంవత్సరాల టర్మ్లో చేయించుకోలేమా? అది మా ఇంటికి మేము అడుగుతలేం కదా, ప్రజా అవసరాలే కదా. కాబట్టి దీని విషయంలో మేము పూర్తిగా బాధ్యత వహించి, మాకు ఇక్కడ మా సీనియర్ నాయకులు చాలామంది ఉన్నారు, మాజీ ప్రజాప్రతినిధులు ఉన్నారు. వాళ్ళ వారసులుగా బడక మల్లయ్య గారు, నేను గెలిచిన లక్ష్మీనరసయ్య గారికి, తర్వాత బడక మల్లయ్య, బడక పద్మ, ఐలమ్మ, బద్దుల ఐలమ్మ, తర్వాత పోయినసారి గూడ ఉపేంద్ర, మేము అంతా గెలిచిన. ఈయన కూడా పోయినసారి మన మాజీ సర్పంచ్ కొడుకు, వారు ఉప సర్పంచ్ గెలిచిండు. ఇవన్నీ కూడా మేము వ్యక్తిగతంగా ప్రభుత్వం నుంచి వచ్చేటువంటి డబ్బులు కానీ, తర్వాత వేరే కానీ మేము మిస్యూజ్ చేయకుండా ఎక్కడ మిస్యూజ్ చేయలేదు. వచ్చిన 10 రూపాయలు గ్రామానికే పెట్టి ఇంకా 10 కలిపి పనిచేసేటువంటి మనస్తత్వం మాది. కాబట్టి ఈ గ్రామ ప్రజలందరికీ అప్పీల్ చేస్తా ఉన్నా, బీఆర్ఎస్ అభ్యర్థి 10 మంది వార్డు సభ్యులకు సర్పంచ్కి ఓట్లేసి గెలిపించి ఈ అభివృద్ధి కార్యక్రమం. సీనియర్ నాయకులకు అందరూ నమస్కారం. నేను మొన్న టర్మ్లో తాజా మాజీ ఉప సర్పంచ్ కాంగ్రెస్ పార్టీ నుంచి. మేము మొన్న అసెంబ్లీ ఎన్నికలలో 2023 అసెంబ్లీ ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీ తరఫున ప్రధానంగా మా ఊరు వరకు మేమే ముందుండి బీర్లయ్య గారి కోసం ప్రచారం చేయడం జరిగింది. దాంట్లో ప్రధానంగా మేము ఇచ్చిన హామీలు, కాంగ్రెస్ ఇచ్చిన 6 గ్యారంటీలు. ఈరోజు కాంగ్రెస్ పార్టీ వాళ్ళు 6 గ్యారంటీలు పట్టుకొని ప్రజలకు పోతే వాళ్ళు ఏం సమాధానం చెప్పలేకపోతారు. దాంట్లో ప్రధానంగా ఏంటి, మహిళలకు 10 ఇంటికి పెన్షన్ లేని ఇళ్లకు 2,500 రూపాయలు ఇస్తామని చెప్పారు. 2 సంవత్సరాలు కలిసింది ప్రభుత్వం వచ్చి, ఇంతవరకు అది అమలు నోచుకుంటలేదు, అది చేయరు కూడా. ఇప్పుడు ఇందిరమ్మ ఇళ్ళ అక్కడికి వచ్చేసరికి ఏం చేసారు, ఇది పెద్ద స్కామ్ నా ఉద్దేశం ప్రకారం. వీళ్ళు సర్పంచ్ పదవి కాలం మరి 2023 ఫిబ్రవరి అయిపోయింది కదా, 24 ఫిబ్రవరి అయిపోయింది. 2 సంవత్సరాలు జాప్యం చేసారు. ఎందుకు? ఇందిరమ్మ కమిటీలు అని ఒకటి వేసారు వాళ్ళు కాంగ్రెస్ పార్టీ తరపున. నేను అనలే ఉన్నా, అది అధికారికంగా కాదు, రాజ్యాంగంలో లేదు. అనధికారిక కమిటీలు వేసారు. వాళ్ళ నచ్చిన అభ్యర్థులకు ఇవ్వాలనే ఉద్దేశంతోనే సర్పంచ్ ఎన్నికలు కానియలే. దానికి ఎవరు స్పెషల్ ఆఫీసర్లను పెట్టారు, గ్రామ పంచాయతీ ఇన్ఛార్జీలుగా అధికార పార్టీ వాళ్ళు చెప్పినట్టే వాళ్ళ ఆఫీసర్లు కూడా ఉన్నారు. రేపు సర్పంచ్గా మా బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి, మా ఎడ్యుకేటెడ్ అభ్యర్థి ఉన్నాడు, గ్రాడ్యుయేట్, వాళ్ళ అభ్యర్థి కనీసం అక్షరాస్యత లేదు. అలాంటప్పుడు ఆయన ఎవరి దగ్గర అడుగుతాడు? సర్పంచ్గా చైర్మన్ ఉంటాడు. ఇది రేవంత్ రెడ్డి సర్కార్ చెప్పిన ముచ్చటే. ఏది ఇందిరమ్మ కమిటీలకు చైర్మన్ మా అభ్యర్థి ఉన్నప్పుడు ఎవరు అరువులో ఎవరు అనవులో మేము గుర్తిస్తాం, బరాబర్ ఇండిస్తాం. మనకు రైతుల విషయానికి వచ్చేసరికి యూరియా మా సర్పంచ్ గారు చెప్పారు. యూరియా మొన్న యాసంగి చాలా ఇబ్బంది పెట్టిండు వానాకాలం సీజన్లో. మళ్ళీ పాతలు రోజులు గుర్తుకొచ్చినట్టు చేసిర్రు, చెప్పులు లైన్లో పెట్టవలసిన పరిస్థితి తీసుకొచ్చింది ఈ కాంగ్రెస్ గవర్నమెంట్. సుద్దాల ప్రజలకు ఫైనల్గా ఏం చెప్తారు? సుద్దాల ప్రజలకు మీకు 24 గంటలు అందుబాటులో ఉండి, మన ఊరికి ఏ సమస్య వచ్చినా మేము ముందుండి మీకు సమస్యలు తీరుస్తాం. మాకు కొన్ని పనులు మిగిలిపోయిన మా పాలన సాబ్ చెప్పినట్టు ఆ పనులు చేయించుకుంటాం. మాకు అధికారికంగా ఎక్కడికి వెళ్ళాలో మాకు అన్నీ తెలుసు. రాష్ట్రంలో అధికారంలో లేకుండా మా పార్టీ, కానీ వచ్చే 3 సంవత్సరాల తర్వాత మళ్ళీ అధికారం రాబోతుంది. మేము అన్ని పనులు చేసుకుని ధైర్యం మాకుంది. మా అభ్యర్థి గ్రామ ప్రజలకు ముఖ్యంగా చెప్పేది ఏంటంటే, గత 45 సంవత్సరాల నుంచి ఇక్కడ మేమంతా కూడా కమ్యూనిస్ట్ పార్టీలో ఉంటుంటివి.
ఆ కమ్యూనిస్ట్ పార్టీ నుంచి ఇప్పుడు ఇక్కడ ఉన్న వాళ్ళమంతా బీఆర్ఎస్ పార్టీలోకి చేరినాం. ఎందుకంటే బీఆర్ఎస్ పార్టీలో కూడా కమ్యూనిస్ట్ పార్టీ భావాజాలం ఉన్నది కాబట్టి మేమంతా కమ్యూనిస్ట్ పార్టీలకు చేరి దాదాపు ఇక్కడ ఏ సమస్యలు వచ్చినా మా బీఆర్ఎస్ పార్టీ నాయకులే ఆ సమస్యను తీసుకుంటేందుకు ముందంజలో ఉంటాం. మేము కూడా మా భార్య కూడా గతంలో మాజీ ఉప సర్పంచ్గా చేసింది. మేము కూడా ఎందుకంటే సుద్దాల అశోక్ తేజ కూడా మా ఫ్రెండే. మేమందరం కూడా సుధాకర్ తేజ, అశోక్ తేజ వీళ్ళందరి సహకారాలతో కూడా కొన్ని ఇక్కడ దాదాపు 3 గుళ్ళు వేణుగోపాల స్వామి గుడికి దాదాపు 60 లక్షల ఫండ్ గవర్నమెంట్ ద్వారా తీసుకున్నాం పోయిన బీఆర్ఎస్ ద్వారా. మరియు శివాలయం దగ్గర కూడా దాదాపు దానికి కూడా దేవునికి 20 లక్షల ఫండ్స్ తీసుకొచ్చి ఆ దేవాలయాన్ని బాగు చేసినాం. ఆంజనేయ స్వామి గుడి కూడా దాదాపు అక్కడ కూడా ఒక 10-20 లక్షలు పెట్టి మేమందరం ఎంతో అభివృద్ధి చేసినాం. మా స్కూలు ఇక్కడ దొరవ రంగారావు యొక్క ఇంటిలో ఉండేటువంటి స్కూల్ను దాదాపు గౌండ్ల సంఘం ఇక్కడ ఉన్న పెద్దల పార్టీ సహకారంతో 3 ఎకరాల భూమి తీసుకొని ఇక్కడ హై స్కూల్ వరకు మేము దాన్ని సాధించినాం. ఇంకా భవిష్యత్తులో కూడా జూనియర్ కాలేజీగా మేము దానికి చేసేందుకు ఎంతో పట్టుదలతో కృషి చేస్తాం. మరియు ఇంకా పెద్ద హాస్పిటల్ కూడా అన్ని ముఖ్య ఇప్పుడు నిలబడ్డ అభ్యర్థి మహోదయ్ చాలా బుద్ధిమంతుడు, ఆయన చాలా డిగ్రీ క్యాండిడేటు. ఇప్పుడు మెంబర్లు నిలబడ్డ వాళ్ళు కూడా అంతా నిరక్షరాస్యులు కాదు, వాళ్ళంతా చదువుకున్న వ్యక్తులను యువకులను దాదాపు అంతా 40-45 సంవత్సరాలు ఉన్న యువకులనే మేము ఈసారి ఇంతవరకు పెద్దలుగా మేము కూడా కొన్ని ఇక్కడ కార్యక్రమం చేసి ఊరును అభివృద్ధి చేసినాం. కాబట్టి ఇప్పుడు అందరిని యువకులను ఈ టీం మొత్తం గ్రామ పంచాయతీ టీంను మొత్తం మెంబర్లుగా సర్పంచ్గా అందరినీ యువకులను పెట్టినాం. కాబట్టి వాళ్ళు ఎంతో కష్టపడి ప్రజలకు అన్ని సహాయ సహకారాలు చేస్తారు. ఇంతకుముందు స్కూల్ కాంక ఎట్లయితే అభివృద్ధి చేసినామో, దేవాలయం ఎట్లా అభివృద్ధి చేసినామో, ప్రతి పౌరునికి ఎక్కడ కష్టం వచ్చినా మేమే ముందంజలో ఉండి వాళ్ళ సహాయ సహకారాలు అందిస్తుంటాం. నేను ఇదివరకు కండక్టర్ కూడా చేసిన, అప్పుడు 3 రోజులు చేసి 3 రోజులు ఇక్కడనే వచ్చి ఈ ప్రజాసేవ అంకితమై ఉన్నాను. కాబట్టి మా భార్య కూడా ఇక్కడ కొన్ని రోజులు ఉప సర్పంచ్గా ఉంది ఇప్పుడు. కాబట్టి ఇక్కడ మా దగ్గర దాదాపు 200 మంది ఉద్యోగస్తులు మా విలేజ్లో, అందరు ఎడ్యుకేటెడ్స్, బ్యాంకర్లు, ఎస్ఐలు, బ్యాంక్ మేనేజర్లు ఉండ్రు, ఎస్ఐలు ఉండ్రు, దాదాపు 6 ఎంబీబీఎస్ డాక్టర్లు ఉండ్రు, మరియు ఎండి డాక్టర్లు ఉండ్రు. చాలా అన్ని రంగాలల్లో కూడా మా సుద్దాల అభివృద్ధి ఉంది. అన్ని రంగాలలో కూడా విద్యార్థులుగా మా పిల్లలు బాగా భవిష్యత్తు అయ్యి ఉద్యోగస్తులుగా అన్ని రంగాలలో ఉన్నారు. కాబట్టి భవిష్యత్తులో వాళ్ళు మేము చేసే సహకారానికి కూడా ప్రతి సంవత్సరం కూడా దేవాలయాన్ని మేము దాదాపు ఒక 2 లక్షల రూపాయలు మా పిల్లలు ఉద్యోగస్తులు ప్రతి సంవత్సరం 10,000 ఇచ్చి చందాలు ఇచ్చి ఘనంగా ఈ మా సుద్దాల దేవాలయ వేణుగోపాల స్వామి దేవాలయం కానీ శివాలయం కానీ అన్ని పండుగలు ప్రజలకు ఎంతో సంతృప్తినిచ్చేటువంటి పండుగలు చేస్తాం. కాబట్టి మేము కమ్యూనిస్ట్ పార్టీలో ఉన్నప్పుడు కూడా, ఎందుకంటే దేవాలయం అంటే కొద్దిగా తక్కువ ఉండే కానీ ప్రజల యొక్క సహకారంతో ప్రజల ఎడిపోతే మేము అటు పోవాలని ఆ దేవాలయాన్ని కూడా చాలా అభివృద్ధి చేసినాం. ఇంకా భవిష్యత్తులో కూడా మా సుద్దాలను ఎంతో అభివృద్ధి చేసి ఘనంగా ఇప్పుడు ఇక్కడ హనుమంత్ గారి ఇప్పుడు పాఠ్య పుస్తకాలలో కూడా హనుమంత్ గారి యొక్క లెసన్ ఉంది. సుద్దాలకు అంత ఘన చరిత్ర ఉంది. దాదాపు యాదగిరెడ్డి గారు 3 టర్మ్లు అంటే 15 సంవత్సరాలు ఇక్కడ ఎమ్మెల్యేగా చేసిండు యాదగిరెడ్డి గారు. మళ్ళీ సుద్దాల అశోక్ తేజ కూడా నేషనల్ అవార్డు గ్రహీత, ఆయన పాటలు రాసే నేషనల్ అవార్డు గ్రహీత. ఎంతో పేరు ప్రతిష్టలు మా సుద్దాలకు ఉన్నాయి. ఇప్పుడు సుధాకర్ తేజ కూడా మొన్నటిదాకా మన బీఆర్ఎస్ల ప్రభుత్వ సలహాదారుగా ఉండే. వీళ్ళందరి కృషి వల్ల మళ్ళా మా చైర్మన్, జిల్లా పరిషత్ వైస్ చైర్మన్ ఈయన కూడా ఒక 5 సంవత్సరాలుగా చేసిండు. కాబట్టి గ్రామాన్ని ఎంతో అభివృద్ధి చేసి స్కూళ్ళను, పాఠశాలను, మరి ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు చేసినాం. గతంలో బత్తిన లక్ష్మణార్స్ కానీ వీళ్ళందరూ కూడా చాలా కార్యక్రమాలు చేసినాం.